ఇది వరకు బాగా వయసు అయిపోయిన వాళ్ళకే మోకాలు నొప్పులు వచ్చేవి. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చిన్న వయసు వాళ్ళకు కూడా మోకాలు అరిగిపోవటం, మోకాలు నొప్పులు రావటం ఉంది. దీనికి రకరకాల రీజన్స్ ఉంటాయండి. ఒకటి వయసు ఏజ్ అయిపోతున్న కొద్దీ ఈ కాళ్ళల్లో ఏదైతే ఉందో ఈ బోన్స్, జాయింట్స్, నీస్ దగ్గర గుజ్జు లోపల ఉన్నది అరిగిపోవటం మూలాన. రెండో రీజన్ ఫ్యాట్, ఒళ్ళు బరువు ఉన్నదానికన్నా వెయిట్ ఎక్కువ ఉండటం మూలాన, మీ బాడీలో ఉన్న వెయిట్ అంతా మోకాల మీద పడటం మూలాన ఇది కూడా జరగచ్చు. లేదా కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇలా ఏదైనా డెఫిషియన్సీ మూలాన కూడా మీకు నీ పెయిన్ రావచ్చు. సో ఇలా ఏ రీజన్ అయినా అవ్వచ్చు, కానీ నీ పెయిన్కి ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవటం, డెస్క్ జాబులు చేయటం, లేదా ఎక్కువసేపు నుంచోవటం, ఎస్పెషల్లీ టీచర్ జాబ్ చేసే వాళ్ళు కానీ, లైక్ పోలీస్ జాబ్ కానీ, ఏదైనా సరే ఎక్కువసేపు నుంచుంటున్నారు అన్నప్పుడు నీ ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే అంత రోజంతా మీ బరువు అంతా మీ మోకాల మీద పడుతుంది కాబట్టి. సో ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుని మీరు మీ మోకాళ్ళ నొప్పి తగ్గించుకోవాలని ఈ ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాను. కాళ్ళు ఇలా చాపుకోండి, లెగ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకుని స్లోగా మోకాలని ఇలా టైటన్ చేసుకోండి. గట్టిగా బిగించండి మోకాల్ని. రిలీజ్, టైటన్, రిలీజ్, టైటన్. ఇది మీకు కనబడకపోవచ్చు, బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇది గట్టిగా ఇలా బిగిస్తున్నాం మోకాల్ని. నా సివియర్గా ఉంది, ఇబ్బంది పడుతున్నారు, బాగా ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు కింద ఏదైనా దుప్పటి కానీ, దిండు కానీ, ఏదైనా పిల్లో కానీ పెట్టుకుని ఇలాగా సపోర్ట్ తీసుకుని మోకాళ్ళు ఇలా టైటన్, రిలీజ్, టైటన్. గట్టిగా బిగించండి. బిగించినప్పుడు ఆల్రెడీ సివియర్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బాగా నొప్పి వస్తుంది, కానీ నన్ను నమ్మండి, అప్పుడే వస్తుంది. మీరు చేయగా నొప్పి తగ్గుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది. నీ ఇంజ్యూరీస్ అయిన వాళ్ళు, నీ సర్జరీస్ అయిన వాళ్ళకి ఫిజియోథెరపీలో కూడా ఇవే సేమ్ స్ట్రెచెస్ ఉంటాయి. సో యోగాలో కూడా ఇవి స్ట్రెంథనింగ్ కోసం యూస్ చేస్తాం. నీ టైటన్, రిలీజ్. అలాగా 2 కాళ్ళని యూస్ చేసి టైటన్, రిలీజ్, టైటన్. టైట్ చేసి 10 కౌంట్ చేసుకోండి, 10 లెక్క పెట్టండి, రిలాక్స్. అలాగా స్లోగా స్టార్ట్ చేసి టైం పెంచండి. ఎన్నిసార్లు చేయాలి అంటే మీకు ఎంతసేపు నొప్పి రానంతసేపు చేసుకోవచ్చు. రెండో ఎక్సర్సైజ్ చూద్దాం. ఇది కూడా స్ట్రెంథనింగ్ కోసం. ఈ కింద కాలు కింద ఉన్న మసిల్స్ని, ఇది హ్యామ్స్ట్రింగ్ మసిల్ అంటారు, ఇది కాఫ్ మసిల్ అంటారు. సో ఈ మసిల్ని స్ట్రెంత్ చేసి, ఈ చుట్టూ ఉన్న మసిల్ స్ట్రెంత్ చేసి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాం. సో అరిగిపోయి మొత్తం పాడైపోయిన నొప్పులు ఉన్న వాళ్ళు మొత్తంగా ఈ ఆసనం చేయటం వలన క్యూర్ అయిపోతుందని కాదు, చుట్టూ ఉన్న మసిల్ని మనం స్ట్రెంథనింగ్ చేసి దీనికి సపోర్ట్ ఇస్తున్నామని అర్థం. సో మనం ఏం చేయాలంటే ఈ వేళ్ళని మీ వైపు లాక్కోండి. ఇలా లాక్కోవటం మూలాన మీ కాలు దగ్గర ఇలాగ స్ట్రెచ్ అవుతుంది. ఇలా అందట్లేదు మీ పాదాలకి అనుకుంటే డైరెక్ట్గా కూడా ఇలా కూర్చుని వేలుని మీ వైపు లాక్కోవచ్చు. లేదు అంటే మీ దగ్గర తాడు కానీ చున్నీ కానీ ఉంటే ఇలా కాళ్ళకి వేసుకుని ఇలా పట్టుకుని మీ వైపు లాక్కోవచ్చు. సో ఇది సింపుల్ ఎక్సర్సైజ్. ఇది చేసినప్పుడు ఇక్కడ మజిల్ అంతా పట్టేసినట్టు, నరం లాగినట్టు అనిపిస్తుంది. కంగారు పడద్దు. ఈ మజిల్స్ని ఉట్టప్పుడు యూస్ చేయం కాబట్టి సో ఇలా స్ట్రెచ్ చేయటం మూలన కొంచెం పెయిన్ వస్తుంది. కానీ ఇవన్నీ గట్టిపడి స్ట్రెంథనింగ్ అవ్వటం మూలన మీ మోకాలికి చుట్టూ నుంచి సపోర్ట్ వస్తుంది. సో మీకు ఎక్కడికైనా 4 అడుగులు వేయాలంటే నొప్పి వస్తుంది కదా. సో ఈ మజిల్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ అవుతారో ఇదివరకటి మీద మీరు కంఫర్టబుల్గా నడుచుకుంటూ వెళ్ళచ్చు. కాసేపు ఈజీగా నుంచున్నా కూడా పెద్దగా నొప్పి రాదు. ఇది ఇంకొక ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్, మోకాలు మీ వైపు తీసుకొచ్చుకుని వేళ్ళని పైకి లిఫ్ట్ చేసి కొంచెం ప్రెస్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇంకొక కాలు. మీ కాలు ఎప్పుడైతే దగ్గర తెచ్చి వేళ్ళని పైకి లిఫ్ట్ చేస్తున్నారో ఆల్రెడీ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం పెయిన్ వస్తుంది. అలాంటప్పుడు ఇంత దగ్గర తెచ్చుకోకపోతే కొంచెం దూరంలో పెట్టుకుని కూడా ప్రెస్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి మనం ఇలా ఉంచేస్తాం స్పైన్ని. అలా చేయొద్దు. స్పైన్ స్ట్రైట్ నిటారుగా పెట్టండి. ఇది నొప్పి తగ్గే బదులు అది నొప్పి వస్తుంది. సో స్పైన్ స్ట్రైట్గా పెట్టి ప్రెస్ చేయండి. ఇలాగా 10 సార్లు 10 సార్లతో స్టార్ట్ చేసి అలాగా 2 times 3 times అంటే ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 30, 2 కాళ్ళు 60 అలా చేసి
స్లోగా మీరు టైం ఇంకొంచెం ఎక్కువ సార్లు పెంచుకుంటా వెళ్ళండి. ఈ త్రీ ఎక్సర్సైజ్ సింపుల్గా మీరు బెడ్ మీద మీరు చూసారు కదా, దీనికోసమని మీరు లేసి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఆర్ మీ వయసుతో పని లేదు. బెడ్ మీద చక్కగా కూర్చుని ఈ స్ట్రెచెస్ చేసుకోవటం వలన చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. దీంతో పాటు ఈ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు బ్యాగ్స్, హాట్ బ్యాగ్స్ అని దొరుకుతాయి, అవి కూడా మీ మోకాల మీద పెట్టుకోవటం వలన మజిల్ కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. కొంతమందికి స్వెల్లింగ్ ఉంటుంది, మోకాలు రప్చర్ అయిపోయి స్వెల్లింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఐస్ ప్యాక్స్ అని మెడికల్ షాప్లో దొరుకుతాయి, అవి పెట్టుకున్నా కూడా మంచి రిలీఫ్ వస్తుంది. సో ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తో మీ మోకాలు నొప్పి తగ్గిపోవాలని కోరుకుంటున్నా.